ట్యూబ్ టెస్టింగ్ అంటే ఏంటి, ఎప్పుడు చేయాలి? ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు అన్ని స్కాన్స్ నార్మల్ ఉన్నాయి, ఎంకవ రిలీజ్ అవుతుంది, హస్బెండ్ స్పర్మ్ కౌంట్ బాగుంది, ఫస్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. ఒక 6 months 3 months ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ చేసి ఎగ్ రిలీజ్ అవుతుందని చూసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే నెక్స్ట్ చెక్ చేసేది ట్యూబులు ఏమైనా బ్లాక్ ఉన్నాయని. బికాస్ ప్రెగ్నెన్సీ మెయిన్గా తయారయ్యేది ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్లో. ట్యూబ్ బ్లాక్ అవ్వడం చాలా కామన్ రీజన్ ఫర్టిలిటీ ఇష్యూస్కి. అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఎండోమెట్రోసిస్ వల్ల కానీ, ప్రీవియస్ సర్జరీస్ వల్ల కానీ ట్యూబ్ డిస్టర్బ్ అయ్యి ట్యూబ్ బ్లాక్ అవ్వడం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏం రీజన్ లేకుండా కూడా ట్యూబ్ బ్లాక్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం డైవ్ పంపించినప్పుడు కానీ, లాప్రోస్కోపీ చేసి ఫ్లష్ చేసినప్పుడు కానీ మైల్డ్ బ్లాక్స్ అనేవి ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మన రెగ్యులర్ బేసిక్ ఇన్వెస్టిగేట్స్ అయిపోయి ట్రీట్మెంట్ ఆఫ్ ఫాలిక్యులర్ స్టడీ ఓవల్యూషన్ ఇండక్షన్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ట్యూబ్ టెస్టింగ్ చేయాలి. ఎలా చేస్తాము అంటే ఒక మెథడ్ ఈస్ డూయింగ్ అన్ ఎక్స్రే. అంటే డే 7, Day 8, Day 9 రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఈ డేట్స్ ఆఫ్ పీరియడ్ సైకిల్లో ఎక్స్రే చేస్తాను. డై పంపించి గర్భసంచి లోపలికి అది ట్యూబ్ రేట్ వస్తుందేదో ఎక్స్రే తీసి చూస్తే తెలుస్తుంది. అది ఓపెన్ ఉంది అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు, అంత మాత్రం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది చూసిన తర్వాత కూడా ఫర్దర్ ట్రీట్మెంట్స్లో ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఐవై చేసినా రావట్లేదు అంటే దెన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్యూబ్ చెకింగ్కి లాప్రోస్కోపీ చేసుకోవాలి. ఏమైనా అతుకులు ఉన్నాయా, ట్యూబ్ ఓవరీ దూరంగా ఉన్నాయా చూడడానికి. సో ట్యూబ్ టెస్టింగ్ ఫస్ట్ లెవెల్ ఈస్ ఎక్స్రే. Day 7, Day 8, Day 9 అప్పుడు చేస్తాము. ఆర్ దాంట్లో డౌట్ ఉండి బ్లాక్ ఉన్నట్టు అనిపిస్తే ఎక్స్రేలో డైవెట్లేదు అన్నప్పుడు అది కన్ఫర్మేషన్ కాదు. ఒక్కొక్కసారి పెయిన్ వల్ల కానీ, యాండిషన్ వల్ల కానీ డై వెళ్ళకపోవచ్చు, బ్లాక్ ఉన్నట్టు అనిపించవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తాము. ఈ స్టెప్ న్యాచురల్గా ఆర్ ఐయుఐ ట్రై చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్.